వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా జస్ట్ 499తో ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ గ్రూప్స్కి సంబంధించినటువంటి ఆన్లైన్ వీడియో క్లాసెస్ని అందించడం జరుగుతూ ఉంది. ఈ క్లాసెస్ మీకు కావాలి అని అనుకుంటే జస్ట్ 499తో మీరు క్లాసెస్ కోసం ఐకాన్ ఇండియా యాప్లో రిజిస్టర్ అవ్వచ్చు. యాప్ ఇప్పటివరకు మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే వెంటనే మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఐకాన్ ఇండియా యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి నేషనల్ కమ్ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఇష్యూస్ని కవర్ చేద్దాం. అల్టిమేట్గా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఆన్సర్స్ వాటిపైన మీరు వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. అలా వర్కౌట్ చేసేలాగా ఈ కరెంట్ అఫైర్స్ని డిజైన్ చేసి రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ అన్నింటినీ కూడా మీకు ప్రత్యేకంగా అందించడం జరుగుతుంది ఆన్ ఐకాన్ ఇండియా. సో ఇక ఈరోజు మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇష్యూ టాపిక్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రష్యా ఏ దేశ సరిహద్దులలో పెద్ద సంఖ్యలో సైన్యాన్ని మోహరించింది? క్వశ్చన్ అగైన్, రష్యా ఏ దేశ సరిహద్దులలో పెద్ద సంఖ్యలో సైన్యాన్ని మోహరించింది? ఆప్షన్ ఏ కజకిస్తాన్, ఆప్షన్ బి ఉక్రెయిన్, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి దక్షిణ కొరియా. సో ఏ దేశ సరిహద్దులలో రష్యా సైన్యాన్ని మోహరించింది అని అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ఈ దేశ సరిహద్దుల దగ్గర రష్యా సుమారుగా 150,000 మంది సైన్యాన్ని మోహరించడం జరిగింది. మరి ఎందుకు ఈ రష్యా ఉక్రెయిన్ సరిహద్దులలో ఈ సైన్యాన్ని మోహరించింది అని అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా రష్యా అలాగే ఉక్రెయిన్కి సంబంధించినటువంటి దేశాల మధ్యన తీవ్ర ఘర్షణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అని అంటే రష్యా ఉక్రెయిన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలని చూస్తుంది. ఎందుకు తెచ్చుకోవాలనుకుంటుంది? ఉక్రెయిన్ని తన స్వాధీనం ఎందుకు చేసుకోవాలని అనుకుంటుంది అని అంటే ఉక్రెయిన్ ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్కి సంబంధించినటువంటి కూటమిలో దేశంగా ఉండేది. యుఎస్ఎస్ఆర్కి సంబంధించిన దేశాల విభజన జరిగినప్పుడు రష్యా అనేది యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోవడం జరిగింది. అలా విడిపోయినటువంటి ఈ ఉక్రెయిన్ దగ్గర భారీ ఖనిజ సంపద ఉంది, అలాగే మంచి ఆయుధ సంపత్తి ఉంది, అలాగే రష్యాకి ఇది చాలా దగ్గరగా ఉంది. ఇక రష్యాకి సంబంధించినటువంటి ప్రజలు కూడా ఈ ఉక్రెయిన్లో చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. అయితే ఈ ఉక్రెయిన్ని స్వాధీనం చేసుకుంటే రష్యా మరింత బలంగా అవుతుంది అని చెప్పేసి భావిస్తూ ఉంది. అయితే గతంలో కూడా క్రిమియాను రష్యా అనేది ఆక్రమించుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలలో ఉన్నటువంటి ఘర్షణ వాతావరణ పరిస్థితులను చూసిన తర్వాత ఎట్టి పరిస్థితులలో ఉక్రెయిన్ పైన యుద్ధం చేయకూడదు అని చెప్పేసి రష్యాని ఎవరు అడ్డుకుంటున్నారు అని అంటే అమెరికా అడ్డుకుంటుంది. ఒకవేళ ఉక్రెయిన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా గనుక యుద్ధానికి దిగితే రష్యా పైన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆంక్షలు విధిస్తాము అని చెప్పేసి కూడా ఎవరు చెప్తున్నారు అని అంటే ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి అమెరికా జో బైడెన్ వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రష్యా ఉక్రెయిన్కి సంబంధించినటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితులలో ఈ క్వశ్చన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి పుతిన్, రష్యాకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ప్రెసిడెంట్ పుతిన్ ఏం డిమాండ్ చేస్తూ ఉన్నాడు అని అంటే ఉక్రెయిన్ అనేది యూరోపియన్ యూనియన్లో కలవడానికి చాలా ఇష్టపడుతుంది, అలా కలుపుకోవద్దు అని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్ జోలికి వెళ్ళము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ పుతిన్ని లాస్ట్ టైం క్రిమియాను ఆక్రమించుకున్నటువంటి పుతిన్ని నమ్మే పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఒకవేళ ఉక్రెయిన్కి రష్యాకి మధ్యన అంటే యుద్ధం అనేది వస్తే ప్రపంచం అనేది తీవ్ర ఇబ్బందుల పాలు కావడానికి కూడా అవకాశం ఉంది ఈ యుద్ధం వల్ల. ఇప్పటికే కోవిడ్ వలన ప్రపంచంలో చాలా దేశాలు సఫర్ అవుతున్నాయి. ఒకవేళ ఈ యుద్ధం అనేది జరిగితే చమురు సంక్షోభం కానీ ఇతర సంక్షోభాలు కానీ వచ్చే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. మరి ఇదే ఉక్రెయిన్లో భారత్కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున స్టూడెంట్స్ అనేవారు ఉన్నారు. ఇప్పటికే అమెరికా దానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి రాయబార కార్యాలయానికి సంబంధించినటువంటి సిబ్బందిని కానీ ఇతర సిబ్బందిని కానీ వెనుకకు తీసుకుని వెళ్ళింది. ఎందుకు అనంటే రష్యా ఏ క్షణాన్నైనా ఉక్రెయిన్తో యుద్ధం చేసే అవకాశం ఉందని. ఇక భారత్ కూడా భారత్కి సంబంధించినటువంటి ప్రజలు కానీ విద్యార్థులు కానీ ఎవరైతే ఉక్రెయిన్లో ఉన్నారో వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ఒకవేళ యుద్ధం అనేది జరిగితే భారత్ కూడా అప్రమత్తమై ఉక్రెయిన్లో ఉన్నటువంటి ప్రజలను తరలించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడవచ్చు. సో ఈ క్వశ్చన్ అనేది
ఇప్పుడు మనం తెలుసుకున్న టాపిక్ అనేది మనకి ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు దేశాలకి సంబంధించినటువంటి సరిహద్దులలో ఉన్నటువంటి ఘర్షణ వాతావరణాలకి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు ఉక్రెయిన్ మీద రష్యా ఎందుకు యుద్ధం చేయాలనుకుంటుంది అని అంటే ఉక్రెయిన్ను ఆక్రమించుకునేందుకు. ఎందుకు ఉక్రెయిన్ని ఆక్రమించుకోవాలనుకుంటుంది అని అంటే రష్యా ప్రజల పాపులేషన్ కొంత అక్కడ ఎక్కువగా ఉంది. ఈ ఉక్రెయిన్కి సంబంధించినటువంటి దేశంలో భారీ ఖనిజ సంపద ఉంది. ఇదంతా కూడా రష్యాకి ప్లస్ అవుతుంది అని చెప్పేసి రష్యా భావిస్తూ ఉంది. సో ఇలా ఈ టాపిక్ని మీరు అప్డేట్ చేసుకోండి మీ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్నేషనల్స్కి సంబంధించి. ఓకేనా? ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెంట్రల్ ఆసియాలో ఇప్పటి వరకు కోవిడ్-19 ఒక్క కేసు కూడా నమోదు కానటువంటి దేశం ఏది? సెంట్రల్ ఆసియాకి సంబంధించి, మధ్య ఆసియాకి సంబంధించి ఒక దేశంలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఫస్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అని అంటే మనకు జాగ్రఫీ పైన కొంచెం పట్టు ఉండాలి. సో సెంట్రల్ ఆసియా అంటున్నాం. సెంట్రల్ ఆసియాలో వచ్చేటువంటి దేశాలు ఏవో తెలిస్తే ఆన్సర్ చేయడం కొంత సులువు అవుతుంది. సో నేను ఇక్కడ ఆప్షన్ ఇస్తున్నాను. ఆప్షన్ ఏ కజకిస్తాన్, ఆప్షన్ బి తజికిస్తాన్, ఆప్షన్ సి తుర్కెన్మిస్తాన్, ఆప్షన్ డి ఉత్తర కొరియా. సో క్వశ్చన్ని మనం ప్రాపర్గా అర్థం చేసుకోవాలి అని అంటున్నాం. సెంట్రల్ ఆసియాలో ఇప్పటి వరకు కోవిడ్ కేసు అనేది ఒక్కటి కూడా నమోదు కాని దేశం ఏది అని అంటున్నాం. 2020 నుంచి కూడా ఈ ప్రపంచం 2019 డిసెంబరే కోవిడ్ అనేది తెలుసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రపంచంలోని దాదాపు మొత్తం దేశాలు కోవిడ్ బారిన పడ్డాయి. కానీ సెంట్రల్ ఆసియాలో ఒక్క దేశానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక కేసు కూడా నమోదు కాలేదు అని అంటున్నాం. మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో రైట్ ఆన్సర్ ఏది అని అంటే రైట్ ఆన్సర్ తుర్కెమెనిస్తాన్లో ఇప్పటి వరకు ఒక్క కేసు అనేది నమోదు కాలేదండి. ఎందుకు కాలేదు అని అంటే కోవిడ్-19 వచ్చినప్పటి నుంచి కూడా సెంట్రల్ ఆసియాలో ఉన్నటువంటి ఈ తుర్కెమెనిస్తాన్ అటువంటి దేశంలో ఆ కేసులకి సంబంధించి కోవిడ్-19కి సంబంధించి విమాన రాకపోకలకి సంబంధించినటువంటి, అంటే ఒక దేశంలో ఉన్నటువంటి కేసు ఈజీగా వేరే దేశానికి ఎలా స్ప్రెడ్ అవుతుంది అని అంటే ఏదైతే ఏరోప్లేన్స్కి సంబంధించినటువంటి ప్రయాణాలు ఉన్నాయో వాటి ద్వారా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. సో అలాంటి ప్రయాణాలు జరిగేటువంటి విమానాలకి సంబంధించినటువంటి ప్రయాణాలపైన చాలా గట్టి ఆంక్షలను అమలు చేస్తూ ఉంది తుర్క్మెనిస్తాన్. ఎప్పటి నుంచి అని అంటే కోవిడ్-19 అనేది ఈ ప్రపంచం గుర్తించినప్పటి నుంచి కూడా. ఇక అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వ్యాక్సినేషన్ అనేది చేయడం జరిగింది. ఇక ఈ దేశం నుంచి వెళ్ళేటువంటి విమానాలే కానీ వచ్చేటువంటి విమానాలకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఆంక్షలు అనేవి విధించడం జరుగుతూ ఉంది. సో దీని వలన ఇక్కడ తీసుకుంటున్నటువంటి ప్రికాషన్స్ వల్ల తుర్కెమెనిస్తాన్ అటువంటి దేశంలో సెంట్రల్ ఆసియాలో ఇప్పటి వరకు కోవిడ్-19 కేసెస్ అనేవి నమోదు కాలేదు. మరికొన్ని దేశాలలో కూడా నమోదు కాలేదు. ఎస్పెషల్లీ న్యూజిలాండ్లో కూడా ఆంక్షలు అనేవి బాగా ఉన్నాయి, కానీ ఇటీవల అక్కడ కేసెస్ నమోదయ్యాయి. ఇక ఉత్తర కొరియాలో కూడా ఇప్పటి వరకు ఒక్క కేసును నమోదు కాలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ మనం అడిగింది ఇక్కడ ఏంటంటే సెంట్రల్ ఆసియా గురించి అడిగినాం కాబట్టి మనకు ఆన్సర్ వచ్చి తుర్కెమెనిస్తాన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేను ఎవరు నిర్వహించారు? ఆప్షన్ ఏ అవుట్లుక్, ఆప్షన్ బి టైమ్స్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ సి ఇండియా టుడే, ఆప్షన్ డి ది హిందూ. సో మూడ్ ఆఫ్ నేషన్ అని చెప్పేసి అంటున్నాం. ఇది దేనికి సంబంధించినటువంటి సర్వే అనేది ఫస్ట్ మనకు తెలియాలి. మూడ్ ఆఫ్ నేషన్ దేనికి సంబంధించినటువంటి సర్వే అనేది తెలియాలి. తెలిస్తే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము. ఎవరు నిర్వహించారు ఈ సర్వే అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంది. సో ఆప్షన్ ఏ అవుట్లుక్, ఆప్షన్ బి టైమ్స్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ సి ఇండియా టుడే, ఆప్షన్ డి ది హిందూ అని అంటున్నాం. మరి దీన్ని ఎవరు నిర్వహించారు అని అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా వచ్చింది, నాట్ టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇండియా టుడే అనేది దీనికి సంబంధించినటువంటి ఎవరు? ఇండియా టుడే ఈ సర్వేను నిర్వహించడం జరిగింది. ఏ సర్వేను అని అంటున్నాం? మూడ్ ఆఫ్ ది నేషన్. సో ఇండియా టుడే తాజాగా నిర్వహించినటువంటి సర్వే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇండియా టుడే నిర్వహించింది. ఇక్కడ జస్ట్ ప్రింటింగ్ అనేది తప్పు రావడం జరిగింది. ఇండియా టుడే తాజాగా నిర్వహించినటువంటి సర్వేనే మూడ్ ఆఫ్ ది నేషన్ అని చెప్పేసి అంటున్నాం. ఇది దేనికి సంబంధించిందంటే ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి ప్రభుత్వ పనితీరుకి సంబంధించి దేశ ప్రజలు ఏమనుకుంటున్నారు, మోదీ గారి గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పేసి నిర్వహించినటువంటి సర్వేనే ది మూడ్ ఆఫ్ ది నేషన్ అనేటువంటి సర్వే. ఈ సర్వేను ఎవరు చేశారు అని అంటున్నాం? ఇండియా టుడే వారు చేయడం జరిగింది ఈ సర్వేను. ఓకేనా? దీన్ని మీరు ఇంపార్టెంట్గానే గుర్తుంచుకోండి. నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోదీ గారికి సంబంధించినటువంటి మోదీ గారి పైన జరిగేటువంటి సర్వేస్ కానీ
రిపోర్ట్స్ కానీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే రైట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ రిపోర్ట్ ప్రకారం దేశంలో పట్టణ గ్రామీణ నిరుద్యోగిత ఎంత? సో కరెంట్ ఎకానమీకి సంబంధించి ఈ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నిరుద్యోగిత అనే టాపిక్ ఉంటుంది మనకి. అలాగే ఈ అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఒక రిపోర్ట్ వచ్చింది. అది ఎవరు ఇచ్చినారు అని అంటే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వారు ఇవ్వడం జరిగింది. ఎవరు? ఇండియన్ ఎకానమీకి సంబంధించి సెంటర్ ఫర్ మానిటరింగ్ వారు ఇవ్వడం జరిగింది. ఇది దేనికి సంబంధించినటువంటి రిపోర్ట్ని ఇచ్చింది అని అంటే నిరుద్యోగితకి సంబంధించి. ఎక్కడెక్కడ నిరుద్యోగిత ఉంది అని చెప్తున్నారు అని అంటే పట్టణ మరియు గ్రామీణ నిరుద్యోగిత పర్సెంటేజ్ అనేది ఎంత ఉంది అని చెప్పేసి ఈ రిపోర్ట్ అడుగుతూ ఉంది. సో ఆప్షన్ ఏ 8.2% పట్టణ నిరుద్యోగిత, ఆప్షన్ ఏ 8.2%, గ్రామీణ నిరుద్యోగిత 7.5%, ఆప్షన్ బి 9.3%, 7.3%, ఆప్షన్ సి 9.7%, ఆప్షన్ సి గ్రామీణానికి సంబంధించిన నిరుద్యోగిత 8.2%, ఆప్షన్ డి పట్టణ నిరుద్యోగిత 10%, గ్రామీణ నిరుద్యోగిత 9.5%. ఇందులో రైట్ ఆన్సర్ ఏది అని అంటే ఈ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి నిరుద్యోగిత ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పట్టణ నిరుద్యోగిత ఎంత ఉంది అని అంటే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఎకానమీ ఇండియా వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం, ప్రజెంట్ రిపోర్ట్ ప్రకారం 9.3% అనేదేమో పట్టణ నిరుద్యోగిత, అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉంది. ఇక నెక్స్ట్ రూరల్కి సంబంధించినటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది అని అంటే 7.3% అనేది ఉంది. ఇక్కడ చూడొచ్చు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ రిపోర్ట్ ప్రకారం దేశంలో పట్టణ నిరుద్యోగిత 9.3%, గ్రామీణ నిరుద్యోగిత 7.3%కి పెరిగింది అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. సో ఇలా సెంటర్ ఫర్ మానిటరింగ్కి సంబంధించి ఇండియన్ ఎకానమీ ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ని గురించి మీరు బాగా గుర్తుంచుకోండి. కరెంట్ ఎకానమీలో నిరుద్యోగితకి సంబంధించి అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మనం అప్డేట్ అవ్వాల్సినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే, ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తాజాగా ఆక్స్ఫమ్ నివేదిక ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలోని 100 మంది ధనవంతుల సంపద ఎంత? ఈరోజు మనం రిపోర్ట్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా ఎక్కువగా దేనికి సంబంధించినవి అని అంటే ఎకానమీకి సంబంధించినవి. ఈ ఎకానమీకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అనేవి కానీ కరెంట్ ఇష్యూస్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అనేవి కానీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో తాజా ఆక్స్ఫమ్ నివేదిక ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో మన దేశంలోని 100 మంది ధనవంతుల సంపద ఎంత పెరిగింది? ఆప్షన్ ఏ 12,20,350 కోట్లు, ఆప్షన్ బి 12,51,258 కోట్లు, ఆప్షన్ సి 12,97,822 కోట్లు, ఆప్షన్ డి 12,99,102 కోట్లు. ఎంత పెరిగింది అని అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 12,97,822 కోట్ల సంపద అనేది గత ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు పెరగడం జరిగింది మన దేశంలో ఉన్నటువంటి 100 మంది ధనవంతులకి సంబంధించి. అది రిలయన్స్ వారు కావచ్చు, టాటా వారు కావచ్చు, ఆదాని, అంబానీ ఎవరైతే ఉన్నారో ఇలా 100 మంది ధనవంతుల సంపదని ఎవరు ఇటీవల అంచనా వేయడం జరిగింది, దానిపైన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అని అంటే ఆక్స్ఫమ్కి సంబంధించినటువంటి వారు ఈ అంచనాలను ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం ఎంత పెరిగింది అని అంటున్నాం? 12 ట్రిలియన్. 1 ట్రిలియన్ ఈక్వల్ టు 100 కోట్లు, ఇలా 12 ట్రిలియన్లు పెరిగింది. 1000 కోట్లు, ఇలా 12 ట్రిలియన్లు పెరిగింది. సో 12,97,822 కోట్ల సంపద అనేది పెరగడం జరిగింది. ఇలా గుర్తుంచుకోండి. ఓకే రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లెవరేజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్ ఫర్ ఇండియన్ నేవీ వర్క్ షాప్ ఎవరు నిర్వహించారు అని అంటున్నాం. చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్గా జరుగుతున్నటువంటి కరెంట్ రిలేటెడ్ మ్యాటర్స్. సో ఇక్కడ లెవరేజింగ్ ఆర్టిఫిషియల్స్ ఇంటెలిజెన్స్ ఫర్ ఇండియన్ నేవీ ఒక వర్క్షాప్ను నిర్వహించింది అని అంటాం. ఆ నిర్వహించింది ఎవరు అని అడుగుతున్నాం. ఇక్కడ దేనికి సంబంధించి లెవరేజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటున్నాం. సో ఐఎన్ఎస్ వల్సూరా, ఐఎన్ఎస్ అగ్రాని, ఐఎన్ఎస్ గరుడ, ఐఎన్ఎస్కి సంబంధించినటువంటి హమ్లా. సో మరి ఎవరు నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి అని అంటే
లెవరేజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి వర్క్షాప్ని ఐఎన్ఎస్ వల్సురా వారు నిర్వహించడం జరిగింది. సో ఈ ఐఎన్ఎస్ వల్సురా అనేది ఎక్కడ ఉంది అని అంటే జామ్నగర్, గుజరాత్లో ఉంది. ఈ గుజరాత్లో ఉన్నటువంటి ఐఎన్ఎస్ వల్సురాకి సంబంధించి ఇండియన్ నేవీకి చెందిన ప్రీమియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండి ఇది. సో దీనిలో ఈ వల్సురా సమకాలీన అంశాలపై లెవరేజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఇండియన్ నేవీపై జనవరి 19 నుంచి 21 వరకు కూడా వర్క్షాప్ని నిర్వహించడం జరిగింది. సో ఇలా ఈ లెవరేజింగ్కి సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్షాప్ ఇండియన్ నేవీలో ఎవరు నిర్వహించారు అని అంటే ఐఎన్ఎస్ వల్సురా అని అంటున్నాం. సో ఈ ఐఎన్ఎస్ వల్సురా అనేటువంటిది ఇంకా దేనికి ఫేమస్ అని అంటే ఇండియన్ నేవీకి చెందినటువంటి ప్రీమియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా కూడా దీన్ని చూడడం జరుగుతూ ఉంది అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇలా ఈ వల్సురా అనేది 3 రోజుల పాటు ఏదైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి వర్క్షాప్ ఉందో దాన్ని నిర్వహించింది. దీన్ని బాగా గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ క్వశ్చన్, యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ASER రూరల్ 2021కి సంబంధించి ఇటీవల ఈ రిపోర్ట్ని ఎవరు విడుదల చేయడం జరిగింది? ఆప్షన్ ఏ జార్ఖండ్, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి తెలంగాణ, ఆప్షన్ డి ఛత్తీస్గఢ్. ఎవరు రిలీజ్ చేయడం జరిగింది ఈ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ని అని అంటే దీనిని ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రం రిలీజ్ చేయడం జరిగింది. ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి 28 జిల్లాలలో అక్టోబర్, నవంబర్ 2021లో మొత్తం 2 దశల్లో సర్వేని చేశారు. ఈ జిల్లాలో బహుళ సామాజిక సూచీలలో వెనకబడి ఈ జిల్లాలు 28 జిల్లాలు ఉన్నాయి. ఇక షాంపిల్స్గా ఈ సర్వే కోసం 1677 గ్రామాల నుంచి 33,432 కుటుంబాలను తీసుకోవడం జరిగింది. ఈ కుటుంబాలలో 46,021 మంది పిల్లలను సర్వేలో కవర్ చేస్తే వర్ణమాలకి సంబంధించినటువంటి అక్షరాలను గుర్తించలేని ప్రాథమిక పాఠశాలల పిల్లల నిష్పత్తి ఎంత ఉంది అని అంటే 2018తో చూస్తే ఇది మరొక 2 పెరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీనికి కారణం ఏంటయ్యా అని అంటే COVID-19 అని చెప్పేసి చెప్తా ఉంది ఈ తాజాగా వచ్చినటువంటి నివేదిక. ఓకేనా. సో ఇలా దీనిని గుర్తుంచుకోండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒమిక్రాన్ వేరియంట్ను పరీక్షించడానికి CSIR సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు స్వదేశీ RT-PCR కిట్ని అభివృద్ధి చేశారు. దాని పేరేమిటి? ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ వచ్చింది కదా మనకి 3వ దశలో. ఇప్పుడు వచ్చినటువంటి వేరియంట్ని పరీక్షించడానికి RT-PCRకి సంబంధించినటువంటి ఒక కిట్ని భారతదేశానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు డెవలప్ చేశారు. దాని పేరేమిటి అని అడుగుతున్నాం. ఆప్షన్ ఏ ఓకే, ఆప్షన్ బి ఓమ్, ఆప్షన్ సి ON, ఆప్షన్ డి OS. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో రైట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆప్షన్. ఓమ్ అనేటువంటి స్వదేశీయంగా తయారు చేయబడినటువంటి ఒమిక్రాన్ టెస్టింగ్ కిట్ని కనుగొనడం జరిగింది. సెంట్రల్ డ్రగ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఓమ్ అనేటువంటి స్వదేశీ RT-PCR కిట్ని అభివృద్ధి చేశారు. ఇది ఒమిక్రాన్ వేరియంట్ని పరీక్షించడానికి ఈ కిట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, ఇండియాకి సంబంధించినటువంటి కోవిడ్ OMTMకి సంబంధించినటువంటిది ఈ కిట్. ఈ ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ను గుర్తించే కొన్ని నిర్దిష్టమైనటువంటి కిట్లో ఇప్పుడు కనుగొన్నటువంటి ఈ ఓమ్ అనేటువంటి కిట్ స్థానం సంపాదించడం జరిగింది. ఓకేనా. ఇక ఈ ఓమ్ టెస్ట్ కిట్కి సంబంధించి అధిక జనాభా కోసం జీనోమ్ సీక్వెన్సింగ్ కలిగినటువంటి ఒమిక్రాన్ వేరియంట్ను త్వరగా మరియు తక్కువ ఖర్చుతో గుర్తించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఇక 2 నెలలలో కిట్ అనేది తయారు చేయడం జరిగింది. దాదాపు దీని ధర మార్కెట్లో 150 రూపాయలకు ఉంది. ఇక ఈ టెస్ట్ చేసిన తర్వాత 2 గంటలలో రిపోర్ట్ అనేది వస్తుంది. సో మీకు కూడా ఏమైనా దీంతో వర్క్ ఉంది అనుకుంటే జస్ట్ మీరు వెళ్ళి ఓమ్ అనేటువంటి కిడ్నీ కొనుక్కుంటే జస్ట్ 150 రూపీస్తో ఒమిక్రాన్కి సంబంధించినటువంటి పాజిటివ్ నెగిటివ్ అనేది తెలుసుకోవచ్చు. సో ఇది స్వదేశీయంగా డెవలప్ చేయబడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టెస్టింగ్ కిట్లకి సంబంధించి RT-PCR కిట్స్కి సంబంధించి దీనికి ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నారు. తక్కువ ఖర్చుతో దీన్ని మనం టెస్ట్ చేయవచ్చు. 2 గంటలలో రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇలా ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇన్నోవేషన్స్కి సంబంధించి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. ఓమ్ అనే కిట్ని భారతదేశం కనుక్కుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వెస్ట్ కోస్ట్లో భారత నావికాదళం నిర్వహించిన ఉమ్మడి సముద్రయాన వ్యాయామం పశ్చిమ్ లెహర్ XPL 2022 ఎప్పుడు ముగిసింది అని అంటున్నాం. సో నేవీకి సంబంధించినటువంటి రిలేటెడ్ క్వశ్చన్.
వ్యాయామం ఎక్సర్సైజ్కి సంబంధించి ప్రపంచంలో ఉన్నటువంటి పలు దేశాలు నేవీ కలిగినటువంటి దేశాలు ఎక్సర్సైజెస్ అనేవి చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే వెస్ట్ కోస్ట్లో భారత నావికా దళమే నిర్వహించింది ఒక ఎక్సర్సైజ్. దీనికి సంబంధించి ఏమంటున్నాం దీని పేరు అని అంటే పశ్చిమ లెహర్ XPL 2022 అని అంటున్నాం. ఇది ఎప్పుడు ముగిసింది అని అంటున్నాం. జనవరి 24, 2022, జనవరి 25, 2022, జనవరి 26, 2022, జనవరి 27, 2022. ఎప్పుడు ముగిసింది ఈ వ్యాయామం అని అంటే ఇది జనవరి 25న ముగిసింది. ఇక వెస్ట్రన్ నేవల్ కమాండ్ యొక్క కార్యాచరణ ప్రణాళికలను ధృవీకరించడం మరియు ఇండియన్ నేవీ, IAF, ఇండియన్ ఆర్మీ మరియు కోస్ట్ గార్డ్ల మధ్య ఇంటర్ సర్వీస్ సినర్జీకి పెంపొందించేందుకు దాని లక్ష్యంతో 20 రోజుల పాటు ఈ వ్యాయామం అనేది నిర్వహించడం జరిగింది. సో ఇలా నిర్వహించినటువంటి ఈ వ్యాయామం అనేది ఎప్పుడు ముగిసింది అని అంటే 25 జనవరి 2022 అని అంటున్నాం. ఇక FOC INSEE అలాగే వెస్ట్రన్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ వ్యాయామం అనేది జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అని అంటే ఇది FOC INSEE అలాగే వెస్ట్రన్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరిగింది. 20 రోజుల పాటు ఈ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. దీనికి సంబంధించి ఈ ఎక్సర్సైజ్కి సంబంధించి ఇది ఎప్పుడు ముగిసింది అంటే 25 జనవరి అని చెప్పేసి అంటా ఉన్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2021లో భారత్ ర్యాంక్ ఎంత? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనం ఎగ్జామ్లో చూడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సార్ మిగతావి రావా అని అంటే అన్నీ వస్తాయి, బట్ మనం అన్నీ నేర్చుకోవాలి. ఓకే, ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అని అంటున్నాం, CPI అని చెప్పేసి అంటున్నాం. 2021లో భారత్ ర్యాంక్ ఎంత అని అంటున్నాం. కరప్షన్కి సంబంధించి భారత్ ర్యాంక్ ఎంత, భారత్ స్థానం ఎంత అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఆప్షన్ ఏ 65వ స్థానం, ఆప్షన్ బి 75, ఆప్షన్ సి 85వ స్థానం, ఆప్షన్ డి 95వ స్థానం. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చి 85వ స్థానంలో భారత్ అనేది కరప్షన్లో ఉంది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2021లో భారతదేశానికి సంబంధించి 85వ స్థానంలో ఉంది. స్కోర్ ఎంత వచ్చింది భారత్కి సంబంధించిన ర్యాంక్ కోసం అని అంటే 40 స్కోర్ రావడం జరిగింది. మరి అసలు కరప్షన్ లేనటువంటి దేశాలుగా ఏవి ఉన్నాయి అని అంటే డెన్మార్క్ ఉంది, ఫిన్లాండ్ ఉంది, న్యూజిలాండ్ ఉంది. ఈ మూడు కూడా ప్రథమ స్థానానికి పోటీ పడుతున్నాయి 88 స్కోర్తో. ఓకేనా. ఇక ఈ ర్యాంకింగ్ అనేది ప్రతి దేశం యొక్క ప్రభుత్వ రంగంలో ఎంత అవినీతిమయం ఉన్నదో చెప్పడానికి ఇస్తున్నటువంటి ర్యాంకింగ్సే ఈ ర్యాంకింగ్స్. సో ఈ ఫలితాలకి సంబంధించి ఇక 0 ఉంటే అసలు అవినీతికి సంబంధించి ఎక్కువగా ఉన్నట్టు, 100 అనే మార్క్స్ వస్తే అవినీతి లేదు అనేటువంటి సూచికలను పెట్టి ఇండెక్సెస్ని పెట్టి ఈ స్కోరింగ్ అనేది ఇవ్వడం జరిగింది, ఈ ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక మొత్తం ఈ సర్వే 180 దేశాలకి సంబంధించి చేయడం జరిగింది. ఇక గత సంవత్సరంలో కూడా భారతదేశానికి సంబంధించి 40 స్కోరే వచ్చింది, అప్పుడు 86వ స్థానంలో ఉంది, ఇప్పుడు 85వ స్థానంలో ఉంది. స్కోర్ వచ్చి ఇప్పుడు కూడా 40. ఎన్ని దేశాలలో 85వ స్థానంలో ఉంది అంటే 180 దేశాలలో 85వ స్థానంలో ఉంది. అంటే అవినీతి అనేది భారతదేశంలో గట్టిగానే ఉంది అని చెప్పేసి ఈ సర్వే అనేది చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా ఇంటర్నేషనల్ కరప్షన్ పర్సెప్షన్కి సంబంధించినటువంటి ఇండెక్స్ గురించి మీరు అప్డేట్ అవ్వండి. ఇక భారతదేశ ర్యాంక్కి సంబంధించి విభిన్న సూచికలు అనేవి 2021-22లో ఎలా ఉన్నాయి అనేది కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడేమో మనం కరప్షన్కి సంబంధించినటువంటి ఇండెక్స్ గురించి తెలుసుకున్నాం కదా, మరికొన్ని ఇండెక్సెస్ గురించి కూడా జస్ట్ నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. గ్లోబల్ డ్రగ్ పాలసీ ఇండెక్స్ అనేది 2021లో 18వ ర్యాంక్లో ఉంది భారత్. వాతావరణ మార్పు పనితీరు ఇండెక్స్కి సంబంధించి 2022లో 10వ ర్యాంక్లో ఉంది. ఇక 2021 ట్రేస్ గ్లోబల్ లంచం రిస్క్ ర్యాంకులకి సంబంధించి 82వ స్థానంలో ఉంది. వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ రిపోర్ట్ 2021 ప్రకారం 56వ స్థానంలో ఉంది. గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ 2021లో 66వ స్థానంలో ఉంది. అలాగే 5వ ట్రూ కాలర్ గ్లోబల్ స్కామ్ నివేదిక ప్రకారం 2021లో 4వ స్థానంలో ఉంది. ఇక హురూన్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్లో 2021కి సంబంధించి 3వ స్థానంలో ఉంది. అలాగే 2019 యాంటీ డోపింగ్ రూల్స్కి సంబంధించినటువంటి ఉల్లంఘనకి సంబంధించి భారత స్థానం అనేది 3వ స్థానంలో ఉంది. ఇక హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత స్థానం 2022కి సంబంధించి 83వ స్థానంలో ఉంది. చాలా స్థానాలలో కూడా చాలా ర్యాంకింగ్స్లో కూడా భారత్ ర్యాంక్ అనేది మెరుగు కావాల్సి ఉంది, అవినీతి ఉంటే తగ్గాల్సి ఉంది. ఇలా
వీటన్నింటినీ కూడా జస్ట్ మీరు ఇక్కడ అప్డేట్ అవ్వండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బ్రాండ్ ఫైనాన్సింగ్ 2022 గ్లోబల్ 500 దేశాలకి సంబంధించినటువంటి నివేదిక ప్రకారం అత్యంత విలువైన 500 బ్రాండ్ ఫైనాన్సింగ్ 2022లో గ్లోబల్ 500 కంపెనీస్కి సంబంధించిన నివేదిక ప్రకారం అత్యంత విలువైన బ్రాండ్గా ఏది నిలిచింది? సో ఆప్షన్ ఏ సామ్సంగ్, ఆప్షన్ బి గూగుల్, ఆప్షన్ సి యాపిల్, ఆప్షన్ డి అమెజాన్. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీస్కి సంబంధించి బ్రాండింగ్ కంపెనీగా ఏది ఉంది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దీనికి సంబంధించి బ్రాండ్ ఫైనాన్స్ 2022 అని చెప్పేసి విడుదల చేయడం జరిగింది. దీంట్లో యాపిల్ అనేటువంటి కంపెనీ మొదటి స్థానంలో, బ్రాండింగ్లో యాపిల్ అనేది టాప్ పొజిషన్లో ఉంది. గతంలో కూడా యాపిలే ఉంది. గత ఏడాది 2022లో కూడా బ్రాండ్ ఫైనాన్స్కి సంబంధించి యాపిల్ అనేది మొదటి స్థానంలో నిలవడం జరిగింది. అంటే గత సంవత్సరం వచ్చినటువంటి స్థానాన్ని కాపాడుకోవడం జరిగింది. ఓకేనా? ఇక యాపిల్ బ్రాండ్ వాల్యుయేషన్ ఎంత ఉంది 2022 ప్రకారము అని అంటే $355.5 బిలియన్ నమోదు కావడం జరిగింది. ఇక దీని తర్వాత ఎవరున్నారు అని అంటే వేరే కంపెనీలు అయినటువంటి అమెజాన్ ఉంది, ఇంకా ఇతర కంపెనీలు అనేవి బ్రాండ్ ఫైనాన్స్కి సంబంధించి రికార్డు సృష్టిస్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గల్ఫ్ ఆఫ్ ఓమన్లో చిరు 2022 నావిక విన్యాసాలను ఏ దేశాలు కలిసి నిర్వహిస్తూ ఉన్నాయి? సో ఇటీవల గల్ఫ్ ఆఫ్ ఓమన్లో జరిగినటువంటి నావికా దళాల ఎక్సర్సైజ్కి సంబంధించినటువంటి పేరు ఏంటంటే చిరు 2022 అని చెప్పేసి గుర్తుంచుకోండి. చిరుకి సంబంధించినటువంటి నావికా దళాల విన్యాసాలను ఏ దేశాలు కలిసి నిర్వహించాయి అని అంటే ఆప్షన్ ఏ రష్యా, చైనా అండ్ ఇరాన్, ఆప్షన్ బి రష్యా, జపాన్ మరియు ఇరాన్, ఆప్షన్ సి రష్యా, ఇండియా మరియు ఇరాన్, ఆప్షన్ డి రష్యా, ఇంగ్లాండ్ మరియు ఇరాక్. సో ఏ దేశాలు కలిసి నిర్వహించాయి అని అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. రష్యా, చైనా మరియు ఇరాన్ కలిసి గల్ఫ్ ఆఫ్ ఓమన్లో చిరు 2022 ఎక్సర్సైజ్ని నావికా దళాలు నిర్వహిస్తూ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, అగైన్ ఇంటర్నేషనల్ రిలేటెడ్. సో రష్యా, చైనీస్ మరియు ఇరాన్ నావికా దళాలు గల్ఫ్ ఆఫ్ ఓమన్లో చిరు 2022 నావిక విన్యాసాలను చేపట్టాయి. 3 దేశాల నావికా దళాల మధ్యన ఆచరణాత్మక సహకారాన్ని మరింత పెంపొందించేటువంటి లక్ష్యంతో ఈ హిందూ మహాసముద్రం యొక్క ఉత్తర భాగాలలో సముద్ర వ్యాయామం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ హిందూ మహాసముద్రానికి ఉత్తరంగా నిర్వహిస్తున్నటువంటి ఇది ఎక్కడ అని అంటే గల్ఫ్ ఆఫ్ ఓమన్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక హైజాక్ చేయబడినటువంటి ఓడలను రక్షించడం, లక్ష్యాలని నిర్దేశించుకొని వాటిని ఛేదించడం, వైమానిక లక్ష్యాలని రాత్రిపూట ఎలా ఛేదించాలో అనేటువంటి ఇలాంటి అంశాలకి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ను ఇందులో చేయడం జరుగుతూ ఉంది. ఓకేనా? సో ఇలా 3 దేశాలకి సంబంధించి చైనా, రష్యా అలాగే ఇరాన్ కలిసి నిర్వహిస్తున్నటువంటి చిరు 2022కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ గురించి కూడా మీరు అప్డేట్ అవ్వండి మీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనం చెప్పినటువంటి అన్ని టాపిక్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నేషనల్ కమ్ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎగ్జామ్లో ఫేస్ అయ్యేటువంటి క్వశ్చన్స్. సో మీరు ఇదంతా నోట్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.